నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సెకండ్ ఫ్లోర్లో ఉన్న 3 BHK ఫ్లాట్ అండి. మెయిన్ డోర్ ముందు కూడా మనకి డబల్ డోర్ మోడల్ వచ్చింది. హాల్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. వెడల్పు పొడవు కూడా మనకి ఇంచుమించుగా డబల్ హాల్ సైజ్ వచ్చింది. లెఫ్ట్ సైడ్లో మనకి నీట్గా కబోర్డ్ వర్క్ అయితే చేసి ఉంచారు టీవీ యూనిట్ కోసం. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఈ చివరిలోది మళ్ళీ మనకి డబల్ హాల్ సైజులో డైనింగ్ పెట్టుకోవడానికి అయితే స్పేస్ వచ్చింది. రైట్ సైడ్లో మ్యాక్సిమం అయితే కబోర్డ్ కనిపిస్తుంది. అదేవిధంగా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక బాల్కనీ వస్తుందండి. వెరీ బిగ్ సైజులో అయితే ఒక బాల్కనీ ఉంది. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ఈ ఫ్లాట్కి వచ్చి హైలైట్ విషయం ఏంటంటే అది బాల్కనీ అండి. అక్కడి నుంచి కాస్త వెనక్కి వచ్చేస్తే మనకి 2 బెడ్రూమ్స్ మధ్యలో కామన్ టాయిలెట్ ఒకటి కనిపిస్తుంది. కామన్ టాయిలెట్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇండియన్ మోడల్ ఉంది, కావాలంటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. మనకి లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూము, అదేవిధంగా రైట్ సైడ్ బెడ్రూము. ఈ 2 బెడ్రూమ్స్ని కలుపుతూ వెరీ బిగ్ సైజులో ఉన్న ఒక బాల్కనీ. ఇది ఒకటి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చండి. 3 బెడ్రూమ్స్లో కూడా మనం 6x6 అయితే ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. కొంచెం కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. బేసిక్ మోడలే కానీ స్టాండర్డ్ క్వాలిటీ కలిగిన కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది. అక్కడి నుంచి మన బాల్కనీలోకి యాక్సెస్ తీసుకుంటే బాల్కనీ సైజ్ అయితే ఇంచుమించుగా మనకి 6.5 feet అయితే పొడవు అయితే మనకి ఆల్మోస్ట్ ఒక 20 feet ఉంది. లెఫ్ట్ సైడ్ పైన అండ్ కింద కూడా కొంచెం కబోర్డ్ వర్క్ అయితే జరిగిందండి. వెంటిలేషన్ కోసం కంప్లీట్గా అయితే ఓపెన్ చేసి ఉంచారు. బెడ్రూమ్స్తో పాటు బాల్కనీ మేజర్గా ఇష్టపడే వరకు ఇది టాప్ ఆప్షన్ అండి. ఇది రన్నింగ్లో మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం ఇంట్లో వస్తువులన్నీ కూడా ఇక్కడ సర్దేసుకోవచ్చు. అంత ఎక్కువ బాల్కనీ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ చివరిలో వచ్చి మళ్ళీ మనం సెకండ్ బెడ్రూమ్లోకి యాక్సెస్ ఉంటుంది. ఈ బెడ్రూమ్లో కూడా మనం 6x6 బెడ్ వేసుకోవచ్చు. కొంచెం కబోర్డ్ వర్క్ అయితే స్టాండర్డ్ క్వాలిటీ కనిపిస్తుంది.